మరి ఏది జ్ఞానము? వేది యథావత్ తత్వ పదార్థ స్వరూపం యయా సా విద్య. ఏది చేత నీవు ఉన్నది ఉన్నట్లు నీవు తెలుసుకుంటావో అది విద్య. యయా తత్వస్వరూపం న జానాతి ప్రమాదం యస్మిన్నన్యన్నిశ్చినోతి యయా సా అవిద్య. ఉన్నది ఉన్నట్లు తెలియక దానిని మరి ఒక విధంగా వేరు వస్తువుగా ఏదైతే తెలుసుకుంటామో అది అవిద్య. కాబట్టి జ్ఞానం అంటే ఏది జ్ఞానం మనం పొందాలి? ఈ సృష్టికి మూల పదార్థములైనటువంటి పరమేశ్వరుడికి ఆకారం లేదు. ఈ శరీరమును ధరించినటువంటి మనము పశుపక్షాది 84 లక్షల జీవరాశుల్లో ఉండేటువంటి జీవాత్మకు రూపం ఆకారం లేదు. ఈ సృష్టికి ఈ కనబడుతున్నటువంటి కార్యరూప పదార్థానికి ఉపాదాన కారణమైనటువంటి ప్రకృతికి ఆకారం రూపము లేదు. ఈ మూడింటి జ్ఞానము మానవుడు పొందాలి, మనమంతా పొందాలి. ఆ పైన వాళ్ళకి మాకు కాదు అనుకోద్దండి, మాకు తెలిసింది చాలా కొద్ది అన్నమాట. సృష్టికి మూల పదార్థములు ఈ మూడు తెలియవు. అందుకే ఇప్పుడు ఇంగ్లీష్ ఆంగ్ల విద్యలు చదివి ఇప్పుడు మనకు యూట్యూబ్లో మాట్లాడుకుంటారు, జర్నలిస్టులు మేము ఆర్మీ చేస్తుంది ఇంటి చేస్తుంది. అసలు వారికి బుద్ధి లేదు చెప్తాడు, బుద్ధి లేదు వారికి. ఏముంది అంటే కుడుపు కూర్పు కొంకు కూటమి జరునవి జరుల పశుల యందు సమగుణాలు. కుడుపు కూర్పు కొంకు కూటమి జరునవి జరుల పశుల యందు సమగుణాలు. జ్ఞానగుణము కంటే జనులకు అధికము. జ్ఞానమిగలేని జనులు పశులు. తింటున్నాయి, మనము తింటున్నాం, అన్ని జీవరాశులు తింటున్నాయి. ఏ విధమైన చెప్పండి? మరి ఎవరు ఆహారం పెట్టుకుంటారు? అట్లాగే నిద్రపోతున్నాం, అన్ని ప్రాణాలు నిద్రపోతున్నాయి. అట్లాగే ఆడవాళ్ళు నిద్రపోతున్నాయి, సంసారం చేస్తున్నాయి, సంతానాన్ని కట్టున్నాయి. మనము అదే పని చేస్తుంటాం. మరి ఇంకొంచెం ఉత్కృష్టంగా ఉంది. అట్లాగే అపాయంలో ఏమైనా కొట్టాలంటే భయం కాలకుంది మనకు. మరి ఏమిటి? వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ 2-legged and 4-legged animals? ఈ డిఫరెన్స్ ఏమిటి? భేదం. జ్ఞానగుణము కంటే జనులకు అధికము. జ్ఞానం అంటే కేవలం ఇంటికి సంపాదించుకోవడము, 1 కోట్ల రూపాయలు సంపాదించుకోవడం అది కాదు. అందరూ సంపాదిస్తున్నారు. ఏదో అందరూ ఆడికాడికి జరిగేవాళ్ళు మేము చెప్తున్నాం. కోటీశ్వరుడు 2 చపాతీలు తింటాడు, నేను 2 చపాతీలు తింటాను. ఏం తక్కువ ఉంది? వాడికి పెళ్ళ ఉంది, నాకు పెళ్ళ ఉంది. మరి ఏంటి? మానవుడే ఈ స్త్రీ పురుష స్త్రీ పురుషులు ఈ శరీర ధారణ చేసినటువంటి ఈ ఉపాధిలో ఉండేటువంటి జీవులు ఏది సంపాదించాలి? జ్ఞానము, జీవన సాఫల్య జ్ఞానం సంపాదించాలి. ఆ సఫలము నడిచేటువంటి విద్య వేద విద్య. ఆ వేద విద్యను నేర్పేది ఆర్య సమాజం. చూడండి, కాబట్టి ఈ ప్రకృతికి మూల కారణములైనటువంటి జీవేశ్వర ప్రకృతుల జ్ఞానమును ప్రయత్నించి తాను వేదమును అధ్యయనము చేసి విద్యను అభ్యసించి విద్వాంసుల దగ్గరికి వెళ్ళి వారిని శుశ్రూషం చేసి ఆ సందేహాలు దయానందులాగా తీర్చుకునేటువంటి వాళ్ళు, అది ఆర్యులు సంపాదించవలసినటువంటి గుణము ఒకటి. జ్ఞానం, అది జ్ఞానం. మరి జ్ఞానం అంటే ఏమిటి? అంటే నిష్కామంతో ఫలాసక్తిని వదలి యజ్ఞాలు, పంచయజ్ఞాలు, సంధ్య, ఈశ్వరోపాసనలు, అట్లాగే వేద విద్య బోధ, ఇది ఎవరైతే గమనం చేస్తారో, ఇక ఊరి మీరు ఎక్కడి నుంచో వచ్చారు, ఎన్ని శ్రమల కోర్చు మీరే గమనించండి. కొంచెం ఈ వయస్సులో వారి ఆశ్రమాలు వదలి, వారి గృహాలు వదలి అని వచ్చారు. అట్లాగా ఈ విద్య, వేద విద్య ప్రచారం చేయాలి. దయానందుడు చెప్పాడు, మనస్ఫూర్తి చెప్పింది, అది వేదాలు చెప్పాయి. దయానందుడు సొంతంగా చెప్పలేదు. వేదము సత్య విద్యల గ్రంథము. వేదమును
చదువుట చదివించుట హిందువులకని చెప్పలేదు, ఆర్యులకెల్లరకు పరమ ధర్మం. ప్రపంచంలోని వాళ్ళంతా ఆర్యులే గుర్తుపెట్టుకోవాలి. మనం హిందువులం కాదు అని మరలా విషయం చెప్పుకుంటాం. ఈ విధంగా ఒక గ్రామానికి నుండి మరి ఒక గ్రామానికి, ఒక పేట నుండి మరి ఒక పేటకు ఇట్లా దేశాన్ని భ్రమణం చేస్తూ ఈ వేద విద్యను ప్రబోధించి ఉపదేశించేటువంటి గుణము ఉండాలి ఆర్యునికి అన్నమాట. అట్లాగే మీరు కూడా మీ ఇంట్లో చెప్పాలి, మీ పక్కింటి వాళ్ళకి వింటే చెప్పాలి, ఎదురింటి వాళ్ళకి చెప్పాలి, మీ బంధువులకు చెప్పాలి. ఇది వేదము గొప్ప విద్య. ఒకటో తరగతి నుండి చెప్పాలంటే వేదము అనేది పిల్లవాడికి మొదట ప్రథమంగా నేర్పాలన్నమాట. వేదములు 4 విశ్వాని దేవ సవితరు దురితాని పరాసువ అనే మంత్రాన్ని, గాయత్రి మంత్రాన్ని పుట్టుకతోనే వారికి నేర్పించాలి. 2 మంత్రాలు 5, 6 వస్తువునే వారికి జీవేశ్వర ప్రకృతులంటే ఏమిటో ఇవన్నీ కూడా బోధించాలి. ప్రతి తరగతిలో వాడు ఎంత హైయెస్ట్ ఉండి కూడా అక్కడ ఉండినా కూడా ఒక దర్శనానికి సంబంధించిన విషయం కానీ, ఒక్క వేదమంత్రానికి అర్థము వ్యాఖ్యానం కానీ సబ్జెక్టులో ఉండి ఇప్పుడు భారతదేశము ప్రపంచాన్నంతా మరలా ఏరుతుంది. పాకిస్తాన్ దాసోహం అంటుంది, చైనా దాసోహం అంటుంది. ఈ రోజు ఇక్కడ ఉండేటువంటి యొక్క హిందువులు మారబడినటువంటి వాళ్ళే మనకు శత్రువులై ఉంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా బాగా ఆలోచనతో మనము ఆలోచించి నడుచుకోవలసినటువంటి అవసరం వచ్చింది.